తుంగభద్రకి మొన్న ఒక గేటు కొట్టుకుపోయింది. ఆ టైంలో వాస్తవంగా అది ఆంధ్రాలో ఉండదన్న సంగతి కూడా మనకు తెలియదు చాలామందికి. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నప్పుడు నేను ఆ రోజున ప్రస్తావించాను, తుంగభద్ర ఎక్కడ ఉంటుంది ఇంతకీ అని చెప్పి. కర్ణాటకలో ఉండేటటువంటి తుంగభద్రకి దానికి డబ్బులు వేసేది అందరం తలా చేయేస్తాం, కానీ నడిపించేది నిర్వహించేది తుంగభద్ర బోర్డు. దానికి కర్ణాటక ప్రభుత్వం జవాబుదారీ అవుతుంది. మన ఆంధ్రాలో గుద్దుకుంటే ఇక్కడున్న ప్రభుత్వాన్ని, అక్కడ గుద్దుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అనేటటువంటి విచిత్రమైనటువంటి వార్తల సరళిలో మనం కొట్టుకుపోతున్నాం కాబట్టి నడిచిపోతుంది. ఇప్పుడు తుంగభద్రకి సంబంధించి గేటు కొట్టుకుపోవడం, ఆ తర్వాత కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో దాన్ని సెటరేట్ చేయడం అంతా జరిగింది. అయితే ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇప్పుడు తేల్చింది ఏంటంటే, గేట్లకు ఉన్నటువంటి టైము 45 ఏళ్ళు, ఇప్పుడు అది కట్టి 75 ఏళ్ళు అయింది, ఇంకో 30 ఏళ్ళు ఎక్కువ పనిచేసినాయి. కాబట్టి టోటల్ గేట్లు మార్చాల్సిందే, ఇది తేల్చి చెప్పినటువంటి నివేదిక. ఇప్పుడు ఈ భారం మనకు కూడా పడుతుంది. ఎందుకంటే తుంగభద్ర బోర్డు అంటే కృష్ణకి సంబంధించి మనకి వచ్చేటటువంటి పైనుంచి వచ్చేటటువంటి నీళ్లలో అది కూడా ఒకటి. తుంగభద్ర మెయింటెనెన్స్లో మనం కూడా ఒక పార్ట్, ఎందుకంటే ఆ నీళ్లు మన దగ్గరకు వస్తాయి కాబట్టి ఇప్పుడు దాని మీద ఆధారపడ్డ రాష్ట్రాలన్నీ ఆ డబ్బులు పెట్టుకోవాలి. ఇది మనకి మరొక భారం కాబోతోంది, తప్పదు.